నమస్కారం ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో చాలా మంది వీడియోలు చేస్తారు కానీ మానిటైజేషన్ మాత్రం రాదు. ఎందుకు తెలుసా? చాలా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఈ రోజు వీడియోలో యూట్యూబ్ మానిటైజేషన్ రావడానికి క్రియేటర్స్ తప్పక అవాయిడ్ చేయాల్సిన 5 పెద్ద మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు కొత్త యూట్యూబర్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మొదటి పెద్ద మిస్టేక్ ఏమిటంటే కాపీరైట్ కంటెంట్ వాడటం. చాలామంది సినిమాల క్లిప్స్, సాంగ్స్, ఇతరుల వీడియోలు వీటిని పర్మిషన్ లేకుండా వాడేస్తారు. యూట్యూబ్ అల్గోరిథం వెంటనే డిటెక్ట్ చేసి కాపీరైట్ క్లెయిమ్ లేదా స్ట్రైక్ ఇస్తుంది. అలా అయితే మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు యోర్ ఓన్ కంటెంట్, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ వాడటం మంచిది. రెండవ మిస్టేక్ రీయూజ్డ్ కంటెంట్. ఇది అంటే ఇతరుల వీడియోలు డౌన్లోడ్ చేసి కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం. యూట్యూబ్ దీనిని ఒరిజినల్ కంటెంట్ కాదు అని కన్సిడర్ చేస్తుంది. మానిటైజేషన్ కోసం యూట్యూబ్కి కావాల్సింది ఒరిజినల్ అండ్ యూనిక్ కంటెంట్. మూడవ మిస్టేక్ ఫేక్ థంబ్నెయిల్స్ అండ్ క్లిక్ బెయిట్ టైటిల్స్. థంబ్నెయిల్ ఒకటి, వీడియో కంటెంట్ ఇంకొకటి ఉంటే యూట్యూబ్ ఆడియన్స్ ట్రస్ట్ తగ్గుతుంది. ఇది ఎక్కువగా జరిగితే ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 4. కమ్యూనిటీ గైడ్లైన్ వైలేషన్స్. యూట్యూబ్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఉదాహరణకు వైలెన్స్, హేట్ స్పీచ్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి కంటెంట్ ఎక్కువగా ఉంటే ఛానల్ స్ట్రైక్ వస్తుంది. మానిటైజేషన్ అప్రూవల్ పొందాలంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో చేయాలి. 5. కన్సిస్టెన్సీ లేకపోవడం. చాలామంది క్రియేటర్స్ ఒక నెల వీడియోస్ అప్లోడ్ చేస్తారు, తర్వాత 2-3 నెలలు గ్యాప్ తీసుకుంటారు. ఇలా చేస్తే యూట్యూబ్ అల్గోరిథం ఛానల్ను పుష్ చేయదు. రెగ్యులర్ అప్లోడ్స్ ఉంటే వాచ్ టైం పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మానిటైజేషన్ త్వరగా వస్తుంది. అందుకే ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో మానిటైజ్ కావాలంటే ఈ 5 మిస్టేక్స్ తప్పకుండా అవాయిడ్ చేయాలి. 1. కాపీరైట్ కంటెంట్. 2. రీయూజ్డ్ వీడియోస్. 3. ఫేక్ థంబ్నెయిల్స్. 4. కమ్యూనిటీ గైడ్లైన్ వయలేషన్స్. 5. ఇన్కన్సిస్టెంట్ అప్లోడ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.